వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అంట. నేను చెప్తున్నా, మీరు అసమర్థులు. ఇదిగో గోపం పట్టించి ఒక్కడ దెంగిననుకో పోయి గోడ గరుచుకుంటావు. ఏమనుకుంటున్నావో? ఏమిటండి మీరు మాట్లాడేది? మీకు అవగాహన రాహిత్యం. రుకో జరా సబర్ కర్. నీకంటే పెద్ద జోకర్ గారు ఉన్నాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో. అందరూ నీలా ఉండరు. గతంలో నువ్వు బ్రోకర్ పనులు చేసి కాంగ్రెస్ పార్టీలో ఎన్ని 100 కోట్లు సంపాదించుకున్నావో. కరెక్ట్ సార్, ఆడు చాలా దుర్మార్గుడండి. అవగాహన సరిగా లేదు. వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం, సోమవారం సోమవారం వెళ్ళడం రావడం. సార్ ఇది చాలా అన్యాయం సార్. బిల్లులు చేసుకోవడం, డబ్బులుగా చేయటం. దేవిని నోమ గారు మీరు చేసింది. అదేంటండి, చంద్రబాబు నాయుడు గారికి అవగాహన రాహిత్యం అంటారేంటి? చంద్రబాబు నాయుడు గారు అసమర్థ అంటారేంటి? ఆయన 40 సంవత్సరాలు సీనియరు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. పైగా ఇప్పటికి 3వ సారి 4వ సారి ముఖ్యమంత్రి అంటారా అని అనుకుంటారు మీరు. నేను చెప్తున్నా, కారు చూపే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే. అసమర్థత కాకపోతే, అవగాహన రాహిత్యం కాకపోతే నదిని డైవర్ట్ చేయకోకుండా. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఎవరైనా ఏ దేశంలో అయినా వేస్తారండి డయాఫ్రామ్ వాళ్ళు. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందా? దేశంలో కాబట్టి సరిపోయింది. కానీ ఇలాగే ఇంకొక దేశంలో ఎక్కడ జరిగితే ఈ నష్టానికి ప్రాసిక్యూట్ చేస్తారు, ఊరి కూడా వేస్తారని మనం చేస్తున్నాం. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే. ఇంత దుర్మార్గంగా చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికారంలో లేవు కాబట్టి నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. మాకు పత్రికల్లో రాసే పత్రికలు తక్కువ ఉన్నాయి కాబట్టి, మీకు మీడియా వల్ల ఎక్కువ ఉంది కాబట్టి జోడించి కొట్టేస్తాను. ఎతవా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఓ అబద్దాలుగా పుంకాలుగా చెప్పి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. వీడెవడండి బాబు, ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి అవినీతి అంట. ఎవరు అవినీతి? కుట్ర అంట. ఎవరు కుట్ర? అవినీతి మీరు. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? ఎవరన్నారు? మోడీ గారు అన్నారు. ఇక నీ గవర్నమెంట్ ఉండదు ఆనందరావు. ఏటీఎం ఏది? ఏటీఎం పోలవరం ఇది ఏటీఎం అని మీ ప్రధానమంత్రి గారే అన్నాడు. మీదొక బతుకు, దానికి ఒక పౌరుషం. ఫండ్ ఇచ్చి ఆయన అన్నాడు. అవినీతి ఎవరిదండి? మాదే మీదే? మీరు మొహం పగిలిపోద్ది. కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. సందు దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే సీట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఆయన వచ్చాడు, మాట్లాడలేడు, ప్రతిపక్షం లేదు, నో ఆన్సర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏం మాట్లాడతావు నువ్వు? వచ్చి మాట్లాడగలవా? ఇది నేను ఫలానా చేశాను కరెక్ట్ గా చెప్పగలవా? అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. అది చెప్పే చౌతర్యం లేదు, ఆలోచన విధానం లేదు. ఈ ఫీల్ టవర్ ఇంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు. బాడీ పెరిగిందే గానీ లోపల ఏం లేదు, డొల్లా. అంత క్రిమినల్ మైండ్. నోరు జారేసి కూడా తిరిగి తీసుకోలేదు, నోరు జారి పడిపోదు. అవును, కాళ్ళు జారి పోస్టులు పెట్టడం, కమ్ములు పత్రబాబు చెప్ప తల్లిని పోస్టులు పెట్టడం, చెల్లెలు పోస్టులు పెట్టడం. అసలు కొడుకువేనా? సిగ్గుందా నీకు? అంత మాట అలా పోస్టులు పెట్టినప్పుడు ఏం చేయాలి నువ్వు? దాన్ని ఖండించాలి. తీసేరా, తీసేయి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.